అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. దాదాపుగా 4 గంటల హైడ్రామా తర్వాత ఆయన మాట్లాడింది ఖచ్చితంగా తప్పే. ఏదైతే లంకొడకల్ లాంటి మాట్లాడడం, అది చంద్రబాబు గారిని మాట్లాడటం, ఎవరిని మాట్లాడినా ఆ భాష తప్పే. ఆ తప్పు జరిగిన దానికి అరెస్ట్ చేయిస్తే ఫస్టే తప్పు ఉండేది కాదు. కానీ వాళ్ళ ఇంటి మీదకి ఆందోళనలు, అవి కాస్త శృతి మించి చివరికి ఇల్లు తగలబెట్టడాలు, ఇంకొక వైపున రాళ్లు విసరడాలు, దాదాపు 6 గంటల పాటు యథేచ్ఛగా అక్కడ నిరసనల పేరుతో దౌర్జన్యం జరిగింది, రాళ్ల దాడులు జరిగినాయి, వాహనాల ధ్వంసం జరిగింది, విధ్వంసం జరిగింది. ఆ తర్వాతన పోలీసులు ఈలోపు సుచరిత నేతృత్వంలో ఒక టీం వెళ్ళి కలిసినా సరే పోలీసులను కలవడానికి అనుమతించలేదు వాళ్ళు, ఎస్పీ. అదే సందర్భంలో ఇటు పక్కన బొత్స సత్యనారాయణ ఫోన్లు చేస్తే మొదట స్పందించిన తర్వాత హోమ్ సెక్రటరీ ఫోన్ ఎత్తారు తప్పించి ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇంకో పక్కన జగన్ చెప్పినా అటు పక్కన ఏమీ జరగలేదు. వైసీపీ కార్యకర్తలు ఏమి అంబటి వెనకాల లేరు. నిన్న వాస్తవంగా అటు ఇటు మొబిలైజ్ అయ్యి ఉంటే అది వేరేగా ఉండేది. మొబిలైజ్ కాలేదు అంటే వైసీపీ కార్యకర్తలు దూరం అయ్యారు. భయపడ్డారా, లేకపోతే ఏమయ్యే, ఎందుకు వచ్చిన గొడవలు కేసులు పెడతారు ఎట్లాగూ అన్నటువంటి ఉద్దేశం తాగారా ఏంటనేది పక్కన పెడితే, కొంతమంది మొదట్లో ఉన్నటువంటి వాళ్ళు తప్ప వాళ్ళు కూడా నిదానంగా తప్పుకున్నారు అక్కడి నుంచి. ఓవరాల్గా ఇక చంపేస్తారేమో అనే పరిస్థితి వచ్చినప్పుడు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. అది ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు. ఒక ఎంపీ గారు, మాజీ హోంమంత్రి గారు, ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఎస్పీ గారిని విన్నవించుకున్నామయ్యా, ఇట్లా ఉంది పరిస్థితి, ఆయన ప్రాణాలు కాపాడండి, ఆయన రక్షణ కల్పించండి, ఎక్కడున్నాడో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఏ నిమిషంలో అయినా సరే ఇప్పటికే ఇల్లు అవన్నీ కూడా పగలగొట్టేశారు, కార్లు పగలగొట్టేశారు, ఇల్లు లోపల విధ్వంసం సృష్టించేశారు. ఇంకా 500-600 మంది అక్కడ ఉన్నారనే పరిస్థితులు మేము చెప్పుకున్నాము. లైట్ ఉంది చూడు, లైట్ ఎవరితో, లైట్ ఎవరితో లైట్ ఉంది అక్కడ, అందులో చూడు, దాంట్లో లైట్ ఉంది ఎవరితో, దాంట్లో